అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు మసాలా మిర్చి బజ్జీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి ఒక 12, 250 గ్రామ్స్ శనగపిండి, పిండి కలుపుకోవడానికి నీళ్లు తగినన్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, వాము 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ సోడా. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. బజ్జీ మిర్చిని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని వాటిని ఈ విధంగా చాకుతో ఘాటు పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగానే చేసి పెట్టుకున్నాం. దీన్ని స్పూన్ వెనక భాగంతో ఈ విధంగా గింజలన్నీ తీసేసేయాలి. కారం తినాలనుకునే వాళ్ళు కొన్ని గింజలు ఉంచుకోవచ్చు. పిల్లలు కారం తినలేకపోతే, పిల్లలు కారం తినరు కాబట్టి గింజలన్నీ తీసేసేయాలి. తినేవాళ్ళు కొన్ని గింజలు ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మిరపకాయలన్నీ గింజలు తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దానిలో చింతపండు రసం, వాము పొడి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ 3 బాగా కలుపుకొని బజ్జీలలో కూరుకోవాలి. ఈ విధంగా బజ్జీని కొంచెం విడదీసి దాని మధ్యలో వాము పేస్ట్ని కూరుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ని ఈ బజ్జీలన్నింటిలో కూరుకోవాలి. ఇలా కూరిన మిరపకాయల్ని ఒక అరగంట తర్వాత వేసుకుంటే అవి బాగా నాని టేస్ట్ బాగుంటుంది. లేకపోతే వెంబడే కూడా వేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో శనగపిండి వేసుకుందాం. శనగపిండిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండిని మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మరి పలచగా కలుపుకుంటే బజ్జీలకి పిండి అంటుకోకుండా జారిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. బజ్జీ పిండి కలిపిన వెంబడే వేస్తే రంగు బాగా వస్తాయి. అది ఎక్కువసేపు నానబెడితే ఎర్రగా వచ్చేస్తాయి. కాబట్టి కలిపిన వెంటనే బజ్జీలు వేసుకోవాలి. చూసారు కదా, పిండి రెడీ అయిపోయింది కదా, బజ్జీలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాం. దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియంగా ఉండాలి. కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేసుకోవాలి. పిండి కనుక పైకి తేలితే ఆయిల్ కాగినట్టు. ఈ విధంగా వచ్చాక మనం బజ్జీలు వేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. చూసారు కదా, ఈ విధంగా ముంచుకొని ఇట్లా వేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా అన్ని బజ్జీలు ఇలా వేసుకోవాలి. ఆయిల్ కాగాక మంట తగ్గించుకొని బజ్జీలు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల బజ్జీలు లోపల దాకా నూనె వెళ్ళి బజ్జీలు చక్కగా ఉబ్బుతాయి. బజ్జీలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయ్యాక మంట పెంచుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా కాలాక బజ్జీల్ని తిప్పుకోవాలి, రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకోవడం వల్ల అటువైపు కూడా సమంగా కాలుతుంది. హైలో పెట్టి వేయించడం వల్ల లోపల మిరపకాయ ఉడకదు, కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల అన్ని వైపులా సమానంగా బజ్జీలు కాలుతాయి. మిర్చీలు రెండో వైపు కూడా వేగాయి కదా, మధ్య మధ్యలో ఇవి కలుపుకుంటూ ఉండాలి. ఎటువైపు అయితే కాలలేదో అటువైపు పెట్టుకొని తిప్పుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మిర్చి బజ్జీలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇవి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా చిల్లులు గట్టి తీసుకుని ఆయిల్ అంతా ఈ విధంగా వంపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ తీసుకుంటుంది. చూసారు కదా, స్పైసీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. బజ్జీలు రెడీ అయిపోయాయి కదా, మసాలా రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఆనియన్స్ వేసుకోవాలి. దానిలోకి నిమ్మరసం వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కారం, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని బజ్జీలలో కూరుకోవాలి. చూసారు కదా, మిశ్రమం రెడీ అయిపోయింది. చూసారు కదా, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీల్లో కూరుకుందాం. బజ్జీల్ని ఒక చాకు తీసుకుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మసాలాని బజ్జీల మధ్యలో ఈ విధంగా కూరుకోవాలి. చూసారు కదా, మసాలా బజ్జీ రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్ని బజ్జీలని ఘాటు పెట్టుకొని మసాలా కూరుకోవాలి. చూసారు కదా, మసాలా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. దీన్ని వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు, లేదంటే అన్నంలో కూడా తినచ్చు. మిర్చి బజ్జీలు వేడివేడిగా తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.